మాషాల్లా మాషాల్లా చేసిన ఎట్లా ఉంది చూడండి. నూరిన మసాలా కావాలి, మనకు రెడీమేడ్ మసాలా నడవదు మనకి. ఫ్రెండ్స్ ఎట్లా అయిందంటే ఇప్పుడు నాకు మాత్రం టింగు రంగా అన్నట్టే ఉంది ఇప్పుడు స్మెల్కే. హలో హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ చేయాలనుకొని ఇప్పుడు మేము స్టార్ట్ చేసాము. అది కూడా బ్యాచలర్ ఫుడ్డింగ్ టైప్ అనమాట. మేబీ మేము ఎట్లా అనుకుంటున్నామంటే కొంతమంది తెలియకుండొచ్చు, వాళ్ళ గురించి అనేది మేము ఇది ఒకటి మోటివేషన్ టైప్ ఇట్లా ఛానల్ చేయాలని స్టార్ట్ చేసాము. సో ఫ్రెండ్స్ మేము ఇలా ఏం చేయాలనుకుంటున్నామంటే చికెన్ కర్రీ చేయాలని అనుకుంటున్నాం. అది ఎలా ఉంటుందో మీరు చూడండి. చలో స్టార్ట్. ఇగో నేను ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చాను, అది వింగ్స్ లెగ్ పీస్ అనమాట ఇవి. దీన్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కడుగుదాం. దీన్ని ఇలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఏమైనా ఉన్న ఇన్ఫెక్షన్ సంథింగ్ ఏమైనా ఉంటే కూడా అది ఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఆ 2 minutes అయ్యే లోపు మనం ఏం చేద్దామంటే మన గ్యాస్ స్టవ్ మీద ఉన్న ఈ యొక్క గిన్నెను మనము వేడి చేద్దాం. ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే ఒకసారి చూడండి, ఇలా చేయండి. మీకు ఎందుకంటే బ్యాక్టీరియా ఏమైనా ఉన్నదనుకో దానిలో నుంచి ఏమైనా చనిపోతాయి, ఏమైనా ఇన్ఫెక్షన్ రాకుండా మంచిగా ఉంటుంది. పాత్రల మీద కూడా ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ అయితే పోసుకున్నాను, సరిపోయేంత పోసుకున్నాను. మస్తు అయిపోయింది. ఒకసారి ఆయిల్ చూడండి. దీంట్లో దానికి కావాల్సిన వంటకాలు ఇవి ఉల్లిగడ్డ, ఇవి నిమ్మకాయ, ఇవి కరివేపాకు, ఇది పుదీనా, ఇది పచ్చిమిర్చి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే వేసుకోవాలి మనం. ఇందులో ఆయిల్ మరుగుతుంది కదా, దీంట్లో కొద్దిగా 2 లవంగు, 2 ఇలాచి, తోడాసా సాజీరా. बस फ्रेंड्स, पहले तो इसमें डालना है अदरक लहसुन, ये ऐसा। ये घर में बनाए सोए, इसको इससे बस हो जाते చాలా చాలు ఇది. సో ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం కలిపేసాను అద్రక్. దీంట్లో అయితే ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాం, తర్వాతకి ఇవి పచ్చిమిర్చి, ఒక్క నింబు దీంట్లో కలపండి, ఎందుకంటే జర బాగుంటుంది టేస్ట్. నేను చెప్తున్నా కదా, అదొక డిఫరెంట్ టైప్ టేస్ట్. మీరు ట్రై చేసి చూడండి ఒక 1 టైం. సో ఫ్రెండ్స్ ఇది అయ్యాక కొద్దిగా ఈ కలర్లో వచ్చాక మనం ఏం చేయాలంటే ఈ కలర్లో వచ్చాక ఇలా ఈ టైప్లో ఇలా ఇలా వేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. బాగా కలపండి. అందులో కొద్దిగా కరివేపాకు, మళ్ళీ ఒక నిమ్మకాయ, అక్కడ నుంచి. సో ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే
మనం అన్ని మసాలాలు కొద్దిగా ఫస్టే వేసాం కదా, కొద్దిగా ఇది వేడి చేసినప్పుడు దాని ముక్కకు అనేది చాలా బాగా మంచిగా పడుతుంది. చూడండి. మనం ఇది ఒక 1 మినిట్ వరకు వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ టైప్లో ఉంది చూడండి, కూర కర్రీ ఎట్లా ఉందో చూడండి. కెమెరామ్యాన్ ముంగరా, ఈ టైప్లో ఉంది. ఇలా ఇలా కొద్దిగా మసాలా ఫస్టే మనం నూరన్ మసాలా కూడా వేస్తాం. ఎలా అవుతుందో చూడండి. డీప్ ఫ్రై అవుతుంది. ఇలా పెట్టుకొని ఫ్లేమ్ కొద్దిగా చిన్న పెట్టుకోండి, మరీ ఫాస్ట్గా ఉంది. అప్పటి వరకు మనకు నూరిన మసాలా అంటే మనకు నచ్చవు. నేను ఏం చేస్తాను అంటే మంచి జెన్యున్ ఉన్న మసాలాతోటే దాన్ని నూరి అందులో వేస్తే నాకు ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు బయట తెచ్చుకున్న దానికంటే ఇది చాలా బెస్ట్. దానికి కావాల్సిన పదార్థాలు ఇగో ఇలా ఒక కడాయి తీసుకోవాలి. ఇలా పెట్టి ఇగో మా మసాలాలు, ఇవన్నీ మసాలాలు దీంట్లో పెడతాయి. ఇక చూడండి, చిటికెడు 4, 5, 3, 4 इलायची, थोड़ा सा जीरा और थोड़ा सा डालो, कुछ नहीं होता, मिरियालू, दासन చెక్క, ఈ దాసం చెక్క కూడా అనేది ఇలా వేసుకోండి. 2 గరం పాకాకు. సారీ మర్చిపోయాను, ఇది కూడా అయిపోయింది. పసుపు కొద్దిగా అంత వేసుకోండి, మంచిది హెల్తీగా. కొద్దిగా ఎక్కువ వేసుకున్న పర్లేదు కానీ తక్కువ మాత్రం వేసుకోకండి, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అటువంటిది. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఇది టైంలో. చిటికెడు మీకు నచ్చినంత, మీకు ఎలా తింటారో ఆ టైప్లో. కారం మీకు తగినంత, నీకు ఎట్లా నచ్చితే అట్లా, డబల్ కా, ట్రిపుల్ కా, సింగిల్ కా. మాకైతే చాలు, మేము అది ఓవర్ అయిపోయింది, మేము ఎక్కువనే తింటాం కొద్దిగా. సో ఫ్రెండ్స్ చూడండి ఎట్లా చేస్తున్నా చూడండి. ఇది కర్రీ నాకైతే ఇప్పటి నుంచిలే గుమ్మలాడుతుందండి. దీంట్లో మాత్రం ఖతర్నాక్ మసాలా గిసాలా వేసి పడదిగిన కదా, సర్చినాకనే అర్థమవుతుంది. మొత్తం మీద ఈ కర్రీ ఇట్లా నడుస్తుంది. అప్పటి వరకు ఇది ఇట్లా పెట్టేసేస్తుంది నడవని. ఈ మసాలా ఏవైతే నూరిన చూసిర్రా ఇవి, అమ్మ కాలుతో మర్చిపోయినా, మాషాల్లా. ఇక చూడు, ఇవి ఇందులో వేసుకొని కడాయి చెప్పి ఇగో ఈ టైప్లో ఏం చేస్తాం తప్పదు. ఇప్పుడు ఏంటంటే నూరిన మసాలా కావాలి, మనం రెడీమేడ్ మసాలా నడవదు మనకి. అది ఈ టైప్లో ఇట్లా మనం నూరి చేసుకుంటే దీంట్లో అస్సలు కనిపిస్తుంది అన్నమాట. దీని మసాలా నూరాను, కాకపోతే దీని మీకు ఇలా పెడితే స్మెల్ పోదు. ఫ్రెండ్స్ ఇది వేసి 2 మినిట్స్ అవుతుంది. ఇది ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ రండి, చూడండి మారుతుంది. అంటే మనం కొద్దిగా ఇలా చేసుకోవడం వలన ఇలా దీంట్లో
కొద్దిగా వాటర్ పోసుకోండి, ఎందుకంటే డీప్ ఫ్రై అయిపోతుంది. ఇలా ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాతకి ఇలా కొంచెం ఇలా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మంచి ఇట్లా 4 యాంగిల్ తర్వాత ఫస్ట్ ఎడిటింగ్ పట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ కలిపి అయితే పెట్టాను, ఒక 10 మినిట్స్తో పడుతుంది ఈజీగా. అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ 10 మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉందో కథ. మాషల్లా మాషల్లా జై శ్రీరామ్. ఎట్లా ఉంది చూడండి కర్రీ. ఇట్లా మన గంటె పెట్టి ఒక్క రౌండ్ తిప్పుతా జర చూడండి ఒక్కసారి. ఇట్లా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి చూసారా ముక్కలు? మా కెమెరామ్యాన్కి అయితే ఇప్పుడు ఎడిటింగ్ ఇంకొక 5 మినిట్స్ ఉందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మంచిగా ఉండదు, మళ్ళీ హెచ్చిపచ్చిగా ఉంటే ఆదల బాదల మళ్ళీ ఆగమవుతుంది వ్యవహారం. ఫ్రెండ్స్ 5 మినిట్స్ కూడా అయిపోయింది. మనం నూరుకున్న మసాలా ఎట్లా ఉంటుంది అంటే దేత్తడి పొచ్చమ్మ గుడి. ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేసుకొని ఇలా ఇలా డెప్త్ పెంచుకుంటా జర కిందికించాలి. బాబా నాకే ఇప్పుడు సరసాలన్నంత మజా వస్తుంది సార్. ఇలా తీసుకొని ఇలా చేతితోటి ఫ్రెండ్స్ ఎట్లా అయిందంటే ఇప్పుడు నాకు మాత్రం టింగు రంగా అన్నట్టే ఉంది ఇప్పుడు స్మెల్కి. ఇట్లా లాస్ట్ చేయట్లేదు. ఫ్రెండ్స్ మొత్తానికైతే అయిపోయింది చికెన్ కర్రీ. చూడండి సూపర్. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయండి. ఎలా అయిందో చూడండి. ఒక లెగ్ పీస్ తీస్తాను. చెప్పు ఫ్రెండ్స్ ఎట్లా ఉంది చూడండి. గరం గరం లెగ్ పీస్. యు వాంట్ ఇంట్రెస్ట్, యూ కెన్ సీ ఇట్. చూడండి మీరు ఫ్రెండ్స్ ఎలా ఉందంటే సూపర్ స్పైసీగా టేస్ట్ చూపిస్తా. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కొత్త వీడియోలు తెస్తూనే ఉంటా, చేయకపోయినా నో ప్రాబ్లం. వి ఆర్ బాయ్.